సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ బంధం ఒకటి దూరం కానుంది. ఎవరో తెలిస్తే వణికిపోతావమ్మా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకు. ఖచ్చితంగా ఒక 4 నిమిషాలు అనేది నువ్వు విన్నావంటే నీకే అర్థమవుతుంది ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో అనేది బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం చూస్తే, తల్లి, ఏ కారణం లేకుండా ఈ యొక్క వాక్కు అయితే నీకు కనపడదు. ఏ కారణం లేకుండా నీ ముందుకు అయితే రాదు. ఏ కారణం లేకుండా ఇక్కడ నువ్వు ఎంతసేపు ఆగి నిలబడి చూడడం లేదు. యాదృచ్ఛికంగా అయితే ఇది జరగలేదమ్మా. ఈ సాయి నిర్ణయం మీదే ఆధారపడి నువ్వు ఇది వినగలుగుతున్నావు, నువ్వు ఇది చూడగలుగుతున్నావు. ఏదో జరగబోతోంది, అదేంటో నువ్వు తెలుసుకోవాలి. ఇది నువ్వు చూస్తున్నావు అంటే నీ జీవితంలో జరగబోయేది నువ్వు తెలుసుకోబోతున్నావు అని అర్థం. కాబట్టి తల్లి, ఎన్ని జరిగినా కూడా, ఏది జరిగినా కూడా, నీ జీవితంలోకి జరగబోయేది ఉన్నా కూడా జరిగిపోవాల్సిన సమయానికి ఖచ్చితంగా అవి జరిగిపోతాయి. అది విధిరాత ప్రకారం, సాయి అనుమతి ప్రకారం జరిగిపోవాల్సిందే. మరి ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అది ఎందుకు, ఎలా జరిగింది, ఒకవేళ ఇలా జరగకపోతే నేను ఎలాంటి తప్పు చేశాను, గతంలో ఏదైనా చేసిన తప్పు ఉందా, పొరపాటు ఉందా, ఇప్పుడు ఏదైనా తప్పుగా పొరపాటుగా నడుచుకుంటున్నానా, ప్రవర్తిస్తున్నానా, దానివల్ల ఇలా జరుగుతుందా అని తెలుసుకోవాలి. నిలుచుని మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండే విధంగా నువ్వు జాగ్రత్త పడటమే ఇక్కడ చేసేదైతే. జరగాల్సిన సమయానికి ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతుందమ్మా. ప్రపంచంలో ప్రతి సంఘటన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దూరం ఏదైనా కూడా నీ జీవితంలో జరుగుతున్నది. ఇది గమ్యమైనది, గమ్యం నిర్ణయించబడింది. ఒక ఆధ్యాత్మిక, ఒక సంయోగం తల్లి. ఆధ్యాత్మికంగా నీ బాబా నిర్ణయించబడిన ఒక మహాశక్తి ఆధారంగా జరగబోతుంది. ఈరోజు ఈ యొక్క రహస్యాన్ని నీకు నేను తెరచి చూపించబోతున్నాను. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా నీకు సంబంధించినటువంటి అత్యంత గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక రహస్యాన్ని, ఒక మార్పుని గురించి నువ్వు ఈ యొక్క బాబా సందేశంలో తెలుసుకోబోతున్నావు. ఈ బాబా నీకు చెప్పబోతున్నారు. ఈరోజు దూరమయ్యే ఒక బంధం కూడా శాశ్వతంగా దూరమవుతుంది. మరి ఆ బంధం ఏంటి? మరి అలా ఎలా శాశ్వతంగా దూరమయ్యే ఆ బంధం ఏమిటి? దేనివల్ల నీకు ఏం జరగబోతుంది? ఆ యొక్క వ్యక్తులు ఎవరు? అన్ని విషయాలు కూడా నేను నీకు తెలుపుతాను. దయచేసి నీ బాబా మీద నమ్మకం ఉంచి, నీ సాయి మీద గౌరవం ఉంచి, భక్తి ఉంచి నువ్వు ఒక్క 2 నిమిషాలు అనేది చూసే ప్రయత్నం చేయి. ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. నీ ఆలోచనల గురించి కూడా చెప్పాలి. నీ నడవడిక గురించి కూడా చెప్పాలి. అది ఏంటంటే, ఒక జ్ఞానమైన వ్యక్తివి, ఒక తత్వం గల ఆలోచన గల వ్యక్తివి. అమ్మా, నువ్వు అంతేనా అంటే అంతేకాదు, అంతరంగా భావ ప్రపంచం యొక్క ప్రతిరూపమని చెప్పాలి. బయటకు నువ్వు నవ్వుతూ కనిపించవచ్చు, కానీ నీ లోపల ఒక యుద్ధమే జరుగుతూ ఉంది. నీ మనసు అమాయకంగా, నీ హృదయం వికసించే హృదయం, నీ యొక్క ప్రేమ శుద్ధమైనటువంటి ప్రేమ, నీ యొక్క బంధాలు లోతైన బంధాలు ఉంటాయి.
నువ్వు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీ నీడలా ఉంటాయి, వెంటపడి వస్తాయి. కానీ నీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది తల్లి. అది ప్రతి మనిషి కూడా నీలానే నిజాయితీగా ఉంటారు అనుకుంటావు. అక్కడే నీకు ఎదురు దెబ్బ తగులుతుంది. పెద్ద ఎదురు దెబ్బ తినే సందర్భం ఏదైనా ఉందా అంటే ఇలాంటి సందర్భంలోనే అక్కడ నీ యొక్క హృదయం నొప్పిని అనుభవిస్తుంది, బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే అతిగా నమ్మటం, మోసపోవటం, ఆ తర్వాత హృదయం నొప్పిని తీవ్రంగా గాయపడడం సర్వసాధారణం. ఈ యొక్క లోపాన్ని నువ్వు దిద్దుకోవాల్సిందే. అక్కడే నువ్వు నిజంగా కానీ నీ బంధాన్ని నిజమని నమ్మి పట్టుకుని ఉంటావు, ఇంకా కూడా అలాగే పట్టుకుని ఉంటావు. కానీ ఈ యొక్క సంవత్సరం నీకు కొత్త సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని నీ సాయి నిదానంగా శాశ్వతంగా ఆ బంధాన్ని నీ నుండి తీసివేయబోతున్నారమ్మా. తొలగించేస్తాను. కొంచెం బాధగా ఉంటుంది, నీకు కంగారుగా ఉంటుంది, కానీ భరించు. దానికి ముఖ్య కారణంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితి, ఈ సంఘటనలు, మార్పులు కూడా దీనికి ప్రధానమైన కారణాలు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది, విధిరాత మారుతూ ఉంటుంది, తన కర్మఫలాలు మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఇది. ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఆ యొక్క పరిస్థితులు ఏంటి అని పరిశీలిస్తే తల్లి, అదే నీకు రాబోయే కొన్ని రోజులలో నీ యొక్క బంధం దూరం అవ్వబోతుంది. కొన్ని మార్పులు, అరుదైన ఆకాశ సమీకరణ జరగబోతుంది. నేరుగా నిన్ను ప్రభావితం చేస్తుంది, నీ మనసుని ప్రభావితం చేస్తుంది, నీ యొక్క బంధాన్ని ప్రభావితం చేస్తుంది, నీ యొక్క పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది. ఏం చేస్తారు బాబా అంటే నీ సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నీ సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు అని. తల్లి, నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావు అని చెప్పి నీ సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్షించి నీకు అర్హత ఉంది అని నిర్ణయిస్తే అని అనిపించినప్పుడు నీకు ఏది కావాలో అది చేస్తాను. ఇక్కడ నువ్వు అర్హత కలిగిన వ్యక్తివి అన్నప్పుడు అర్హత లేని బంధాలను నీకు దూరం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో నీకున్న ఈ యొక్క విషయం అనేది జరుగుతూ ఉంటుంది. మనసులో ప్రకంపనలో బలంగా ఉండేలా చేస్తాను. అవి మనసులో దాగి ఉన్న సత్యాన్ని బయటపెడతాయి, బయటకు లాగుతాయి. ఎందుకని అంటే కనుక ఇన్నాళ్ళు కూడా నువ్వు ఒక తప్పుడు బంధంతో ఉండలేవు కదా. అలాంటి బంధంలో దాగి ఉన్న రహస్యాలను, ఆ రహస్యాలలో దాగి ఉన్న నిజాలను వెలికితీస్తాను. నీ సాయి యొక్క శక్తి నీతో కలిసినప్పుడు దాచిన బంధాలు, దాచిన నిజం, దాచిన నష్టాన్ని, దాచిన కష్టాన్ని నీ యొక్క జీవితం నుండి పూర్తిగా తొలగించేస్తాను. ఇది శాపం కాదు, భయపడకు తల్లి, అలాగే బాధపడకు. ఇది నీకు శుభమే. కొత్త సంవత్సరానికి, నీకు కొత్త జీవితానికి ఆరంభం. నీకు నష్టం కూడా కాదు, లాభమే. నీ జీవితాన్ని అడ్డుకున్న బంధం, నీ యొక్క మనసుని కృంగదీసే బంధం, నీ యొక్క అభివృద్ధిని ఆపివేసే బంధం, నీ యొక్క శ్రేయస్సుని పూర్తిగా ఆపివేసే బంధం ఈ సంవత్సరం నీకు దూరమయ్యి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నావు. శాశ్వతంగా నీ ముందు కొత్త జీవితం ఉంటుంది. నీ వెనుక నటిస్తున్న వ్యక్తులను దూరం చేస్తాను. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది నీ మధ్య, నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితంలో ఏం మార్పులు వచ్చాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎన్ని నష్టాలు జరిగాయి, ఎన్ని కష్టాలు జరిగాయి, ఎన్ని పనులు ఆగిపోయాయి, అనుకున్నవి అనుకున్నట్టు ఏది ఎక్కడా ఆగకుండా, జరగకుండా కూడా ఆగిపోయింది. దీని వెనక నీ గురించి ఎవరో చెడుగా చెబుతున్నారు అని నీకు అనిపించి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించు. ఏ వ్యక్తులు వచ్చాక ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి? ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి ఆలోచించు. ఆ కపటధారి ఎవరో నీ మనసు నీకు చెప్పేస్తుంది. తల్లి, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ బాబా మీద భక్తితో, ఈ సాయి మీద భారం వేసి, నీ సాయి వాళ్ళని కళ్ళ ముందు నిలబెడతాడు. అప్పుడు నువ్వే చెప్తావు, ఎందుకంటే నేను నీ నుండి ఇంకా దూరమైపోతాను అని నువ్వే చెప్పేయవచ్చు. ఈ యొక్క మాట కూడా మీ బంధానికి తెరపడిపోతుంది. ఒకే ఒక్క మాట అమ్మ, పెద్ద బంధం ముగిసిపోతుంది. కానీ ఆ బంధం ముగిసిపోవడం నీకు ఎంతో మేలు చేస్తుంది, నీకు లాభమే కలుగుతుంది. ఈ బంధం ముగిసాక నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. దినదిన అభివృద్ధి అవుతుంది. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. విజయం వైపు నువ్వు వెళ్తావు తల్లి.
విజయం నిన్ను వరిస్తుంది. ఎందుకంటే నీ మనసుని వెనక్కి లాగడానికి ఇక్కడ మోసగాళ్ళు లేరు, బలహీనపరచడానికి మోసగాళ్ళు లేరు. నీకు వస్తున్న అవకాశాలు పక్కకు తొలగించడానికి ఇక్కడ ఎవరు నిన్ను అడ్డు పడేవాళ్ళే లేరు. ఇక్కడ ఉన్నది నీ సాయి నీతోనే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఉన్నావు అంతే. ఇప్పుడు ఇంకా అన్ని లాభాలే, అన్ని శుభాలే, అన్ని అదృష్టాలే. కాబట్టి ఈ బంధం అయితే దూరమైపోతుంది అని చెప్పి ఏ బంధమైనా అవ్వచ్చు, అది కూడా చెప్తాను కదా. ఆ బంధాల్లో ఏదో ఒక బంధం కానీ నీ మంచి కోసమే ఈ సాయి ఈ పని చేస్తున్నాడు అని ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది, కానీ చెడు అనేది ఉండకూడదు తల్లి. అదే నీ సాయి ఉద్దేశం. అందుకే ఈ చర్య, అందుకే ఈ పని, అందుకే ఈ ఆలోచన, అందుకే ఈ ప్రయత్నం అంటూ ఈరోజు బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఏది చేసినా కూడా మన మంచి కోసమే చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. బాబాగారి ఆశీర్వాదం వల్ల ఎన్నో అడ్డంకుల్ని తప్పించుకొని ఎన్నో కష్టాలని అధిగమించి ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.